కాంగ్రెస్‌లో చేరబోతున్న బీజేపీ ఇద్దరు కీలక నేతలు అంటూ వార్తలైతే వస్తున్నాయండి. ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. చాలా మందికి రీచ్ చేసిన వారతం. బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇక కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో కాంగ్రెస్‌లోకి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సామ రామ్మోహన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటెల రాజేందర్, బండి సంజయ్ పేర్లు వినిపించాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్లో చేరనని, కాబట్టి రామ్మోహన్ రెడ్డి చెప్పింది ఈటెల రాజేందర్ గురించి అని భావిస్తున్నారు. ఈటెలతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో తమకు భవిష్యత్తు లేదని ఇద్దరు నేతలు నిర్ణయించుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మారతానని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో బీజేపీ అంతర్గతంగానూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు పార్టీ నేతలు. మెదక్ లేదా మల్కాజ్గిరి స్థానాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ రెండింటిలో ఎక్కడ పోటీ చేసినా ప్రజలు తనను నాన్ లోకల్గానే చూస్తారని ఈటెల వర్గం భావిస్తుంది. అందుకే కరీంనగర్ తప్ప వేరే సీటు వద్దని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో సరైన అభ్యర్థి లేడని, ఈటెలకు వెళ్తే ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉండదని, ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావనకు వచ్చినట్టు తెలిసింది. ఈవేళ కాంగ్రెస్కు సరైన అభ్యర్థి లేకపోవడంతో తనకు అవకాశం ఉంటుందని కొండా భావిస్తున్నట్లు సమాచారం. సో మొత్తానికి ఈటెల, బండి సంజయ్ మధ్య ముదిరినటువంటి గొడవ. బీజేపీలో కొంతకాలంలోగా ఈ కీలక నేతలు ఓడిపోవడం, దాంతోపాటు అమిత్ షా పర్యటన రావడం, ఈటెల రాజేందర్ కూడా క్లారిటీ ఇలాంటి నమ్మవద్దని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ రాజకీయ భవిష్యత్తు, ఎంపీ సీట్లు ఎవరికి ఇస్తారు, దాని తర్వాత అత్యంత త్వరలోనే మనకైతే తేలబోతుందన్నమాట. ప్రస్తుతానికైతే నిలకడగా బీజేపీలో ఉంటున్నానని చెప్తున్నారు. కానీ ఏ క్షణమైన పార్టీ మారేందుకు, గత సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇలాంటి రాజకీయ నేపథ్యం అయితే అభ్యర్థుల నుంచి కనబడ్డాయి. కాబట్టి ఎటువైపు నిర్ణయం తీసుకుంటారు ఏందనేది ఉత్కంఠ అయితే మారనుంది.